హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ప్రస్తుతం ఇప్పుడు ఎక్సర్సైజ్ 12.1లోని థర్డ్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ కాంట్రాక్టర్ వాంట్ టు సెటప్ ఏ స్లైడ్ ఫర్ ద చిల్డ్రన్ టు ప్లే ఇన్ ద పార్క్. హీ వాంట్ టు సెటప్ ఇట్ ఎట్ ద హైట్ ఆఫ్ 2 meters అండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద గ్రౌండ్. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక కాంట్రాక్టర్ అనే వ్యక్తి ఒక స్లైడ్ని పిల్లల కోసం సెటప్ చేద్దాం అనుకుంటుండు. దాని యొక్క హైట్ ఎంత అంటుండే 2 meters అంటుండు. అలాగే స్లైడ్ సెటప్ చేసే టైంలో అక్కడ యాంగిల్ ఎంత ఫామ్ అవుతుందంటే 30 degrees యాంగిల్ ఫామ్ అవుతుందని చెప్తుండు. మనం ఏం కనుక్కోమంటుండంటే వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్. ఈ స్లైడ్ యొక్క లెంత్ ఎంత అని మనం కనుక్కోమంటుండు. సో మనం ఇక్కడ ఫర్ సపోజ్ ఎక్స్ అని తీసుకుందాము. సో ఏ బి సి 3 అసైన్ చేసిన. సో ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే గివెన్ దట్ height of the slide slide is height of the slide ఎంత అంటే 2 meters. అలాగే the slide making an angle, the angle made by స్లైడ్ ఈజ్ యాంగిల్ ఎంత ఫామ్ చేసిందంటే 30 degrees. సో ఇప్పుడు మనకు ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. యాంగిల్ ఇక్కడ అన్నాడు, మనకు యాంగిల్కి అపోజిట్ ఉంది కాబట్టి ఇది అపోజిట్, అలాగే ఇది హైపోటెనస్, ఇది అడ్జసెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు తీసుకోబోయే ట్రిగ్నామెట్రిక్ వాల్యూ ఏంటంటే సైన్ టీటా. సైన్ టీటాని ఎందుకు తీసుకుంటున్నామంటే మనం ఇప్పుడు మనకు ఈ 30 degrees యాంగిల్కి ఆపోజిట్గానేమో 2 meters హైట్ ఉంది. అలాగే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లెంత్ ఏమో ఎక్స్ అని మనము అజ్యూమ్ చేసుకున్నాము. సో అందువల్ల ఇప్పుడు మనకు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ అనేది సైన్ టీటా తీసుకుంటున్నాను. ఇక్కడ సైన్ టీటా ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఏంటంటే సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ ఏంటంటే 2 meters బై 2 బై హైపోటెనస్ ఎంత అంటే ఎక్స్. సో ఇక్కడ సైన్ టీటా ప్లస్లో సైన్ 30 ఈక్వల్ టు 2 by x. సో సైన్ 30 వాల్యూ ఎంత అంటే 1/2 ఈక్వల్ టు 2 by x. సో ఇప్పుడు మనకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 1/2 ఈక్వల్ టు 2 by x. అలాగే 2ని లెఫ్ట్ సైడ్ పంపించేసిన 1/2 ఇక్కడ న్యూమరేటర్లో ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పంపిస్తే డినామినేటర్ అవుతుంది 1/2 ఈక్వల్ టు 1 by x. సో 2 2s are 4, 1/4 ఈక్వల్ టు 1 by x. x ఈక్వల్ టు 4 meters. ఓకే, ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.